హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. జీ తెలుగులో ప్రారంభమైనటువంటి ఆట డాన్స్ షోకి రెస్పాన్స్ మాత్రం అదిరిపోతుందనే చెప్పాలి. ఓకే, సెకండ్ లాంచ్ తర్వాత సెకండ్ ఎపిసోడ్ అయినప్పటికీ కూడా దీని ప్రోమో కోసం కానివ్వండి, దీంట్లో కంటెస్టెంట్స్ కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఇక్కడికి కూడా ఏరియా అయితే వచ్చేసింది. ఇక ఈ పాప అందరికీ తెలుసు. ఇక జూనియర్ డ్రామా నుంచి ఈ పాప ఓ రేంజ్కి అయితే ఎదిగిపోయిందనే చెప్పాలి. ఈ పాప మాటలతో అందరినీ గారిడి అయితే చేసేస్తుంది. ఇక సుధీర్, ఏరియా వీళ్ళిద్దరి కాంబినేషన్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ పాప చక్కగా మాట్లాడడం కానివ్వండి, వాటిని స్పోర్టివ్గా తీసుకోవడం మన సుధీర్ గారికి అలవాటే. ఇక సుధీర్ గారు నిజంగానే అది చిన్నపిల్లలైనా కానివ్వండి, పెద్దవాళ్ళైనా ఎవరైనా కానీ ఏ విధంగా మాట్లాడినా కానీ చిరునవ్వుతో వాటిని స్వీకరిస్తాడు. కాబట్టి ఆయనకి అంత క్రేజ్ అయితే ఉంది. కాబట్టి వీళ్ళిద్దరు కాంబినేషన్ మళ్ళీ అదిరిపోతుందనే చెప్పాలి. ఇక ఈరియా వస్తుంటే మా క్వీన్ ఆఫ్ ఈరియా బ్యాక్ అని చెప్పేసి, ఏంటి మళ్ళీ వచ్చేసా, అవును నేను వచ్చేసా అని చెప్పేసి అందరితో మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆయన జానీ మాస్టర్ అనగానే, ఓ జానీ మాస్టర్ ఈయనేనా జానీ ఎస్ పాప రాసిన ఆయన ఈయనేనా అని చెప్పి సెటైర్లు అయితే వేసేస్తుంది. ఇక నెక్స్ట్ నిహారిక గారిని వచ్చేసి, ఆమె నిహారిక గారు అంటే మీరు అలా చూడకండి నాకు చాలా చలేస్తుంది అని అంటూ ఉంటుందన్నమాట. అదేంటి నేను చూస్తే చలి ఎందుకు వేస్తుంది అంటే, మీది చల్లని చూపు కదా అందుకే నాకు చలి వేస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అందరూ నవ్వులే నవ్వులు. ఇక మన రాధికా గారిని చూడగానే, ఇక ఈమె నీకు తెలుసు అంటే, ఆమె ఎందుకు తెలియదు, రంభ, ఊర్వశి, మేనక అందరినీ కలిపితే మా రాధికా గారు అని చెప్పేసి చెప్తుందనమాట. దానికంటే ముందు రాధికా గారిని, రాధిక అక్క నాకెందుకు తెలియదు అనగానే ఇక రాధికా గారు అయితే ఇంప్రెస్ అయిపోతారు. అప్పుడు రోజా గారిని, ఇప్పుడు రాధికా గారిని ఇద్దరిని ఫ్లాట్ చేసేసింది అక్క అని చెప్పేసి. ఇక చూసుకోండి, మన వాళ్ళకి అక్క అంటే ఉండే సంతోషం అంతా ఇంత కాదు కదా. ఇక ఈరియా పాప డ్యాన్స్కి అయితే అందరూ ఫిదా అయిపోయారు. సూపర్గా డ్యాన్స్ వేసేసామని మంచి కాంప్లిమెంట్స్ చెప్పేశారు. ఇక నిహారిక గారు కూడా ఆ పాపతో కలిసి చక్కగా డ్యాన్స్ అయితే వేసేశారు. ఇక మన కావ్య గారు అయితే ఆ పాపని ఎత్తుకొని తిప్పేస్తూ ఒక ఫోటో అయితే తీసుకున్నారు. ఇక దాంతో మన సుధీర్ గారు, ఇది మన ఫ్యామిలీ పిక్ లాగుంది, నేను నువ్వు మన పాప లాగుంది అనగానే సడన్గా దించేశారనమాట. ఇది మాత్రం హైలైట్ ఈ ఎపిసోడ్కి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.